ఈ రథసప్తమి రోజు చేయవలసినటువంటి ముఖ్యమైన 3 పనులని ఈ వీడియోలో తెలియజేస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. 2026 సంవత్సరం రథసప్తమి జనవరి 25వ తారీఖు. దీన్నే సూర్య జయంతిగా కూడా మనం జరుపుకుంటాం. మొదటి పని, ఉదయాన్నే నిద్రలేచి శిరస్సు పైన జిల్లెడాకు రేగుపండు పెట్టుకొని స్నానం చేయటం వల్ల శారీరక ఆరోగ్యం అనేది పెరుగుతుంది అని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే జిల్లెడాకు రేగుపండు సూర్యుని నుండి వచ్చేటటువంటి కిరణాలని నేరుగా గ్రహించి ఆరోగ్యాన్ని అందించే శక్తి ఉందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక రెండో విషయం, రథసప్తమి రోజు ఉదయం 6:38 నుండి పాలు పొంగించుటకు, అదే విధంగా పరవాన్నం తయారు చేసి పూజ చేసి నివేదన చేయడానికి సమయం అనుకూలంగా ఉన్నది. ఇక మూడో విషయానికి వచ్చినట్లయితే కొత్త బియ్యము బెల్లము కలిపి తయారు చేసినటువంటి పరవానాన్ని సూర్యనారాయణమూర్తికి చిక్కుడాకులో పెట్టి నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మనం స్వీకరిస్తే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే చిక్కుడాకు పైన వేడి పరవానాన్ని పెట్టి స్వామికి నివేదించేటప్పుడు అక్కడ జరిగే రసాయనిక క్రియ వల్ల ఆ ప్రసాదానికి శారీరకంగా ఉండేటటువంటి రుగ్మతులని తొలగించే శక్తి సూర్య భగవానుడి వల్ల కలుగుతుందని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఇక చివరగా ఇంకో విషయం, మాఘమాసం అన్నాళ్ళు కూడా సూర్యనారాయణమూర్తికి ఎవరైతే ఎరుపు పుష్పాలతో ఎర్ర తామర పూలతోని తెలుపు ఎరుపు కలిపినటువంటి తామర పూలతోని మల్లె పుష్పాలతోని అదేవిధంగా మొగలి రేకులతోని స్వామిని పూజించడం వల్ల ఉత్తమమైన ఫలితాలు వస్తాయని మనకి భవిష్య పురాణంలో తెలియజేయబడుతుంది. ఇదంతా బానే ఉందండి, రథసప్తమి అందరూ చేసుకునేదే కదా, కొత్తగా ఎందుకు చెప్తున్నారు అనుకుంటున్నారా? జాతకవశాత్తు ఏ వ్యక్తికైనా కూడా రవి బలం బాగుండాలి అంటే సూర్యారాధన చెయ్యాలి అని మన జ్యోతిశాస్త్రం తెలియజేస్తుంది. అలాంటిది సూర్యనారాయణమూర్తికి ఎంతో ప్రీతికరమైనటువంటి మాఘమాసం అంతా కూడా మనందరం సూర్యనారాయణమూర్తికి చక్కగా ఆదిత్య హృదయం పఠిస్తూ, అది కూడా వీలవ్వట్లేదు అంటే ఉదయాన్నే స్నానం చేసి స్వామి వైపు తిరిగి నీటితో అర్ఘ్యం ఇవ్వడం వల్ల కూడా మనకి ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తాయి. దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ తండ్రి గారి ఆరోగ్యం విషయంలో కూడా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. మీకు ప్రమోషన్స్ అనేవి కూడా వస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కేవీఎస్ శారదా ఆస్ట్రో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లో కేవీఎస్ శారదా ఆస్ట్రో పేజ్ ని ఫాలో అవ్వండి. జాతక విశ్లేషణ చేయించుకోవాలి అనుకుంటే కింద కనిపించే ఫోన్ నెంబర్ కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకొని పడతాయి.